నిజంగా ఈ ఆలోచన చాలా బాగుందనిపించింది. ప్రజలకు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, యువతకు ఎంతో అనుకూలమైనటువంటిది. ఇది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా సవాళ్లు ఉంటాయి గానీ, ప్రతి రాష్ట్రము కూడా దీన్ని పాటిస్తే బావుంటుంది. దీన్ని అప్లై చేస్తే బావుంటుంది. తమిళనాడు ప్రభుత్వం తమ 2026-27 బడ్జెట్‌లో నగర ప్రాంతాల్లో నివసించే వారి కోసం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నివాస పథకాన్ని ప్రకటించింది. దాన్నే మై హోమ్ ప్రాజెక్ట్ లేదా మెట్రోపాలిటన్ యూత్ అండ్ ఫ్యామిలీ హౌసింగ్ స్కీమ్ అని పిలుస్తున్నారు. చెన్నై వంటి భారీ మహానగరాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చే యువతకు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సరసమైనటువంటి ధరల్లో నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అర్బన్ హ్యాబిటేట్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే 7 సంవత్సరాల్లో సుమారుగా 1,00,000 గృహ నిర్మాణ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు యొక్క ఆర్థిక విభాగాన్ని పరిశీలిస్తే దీన్ని సుమారుగా 15,000 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో రూపకల్పన చేశారు. ప్రభుత్వమే పూర్తి నిధులను భరించకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే PPP నమూనాలో ప్రైవేట్ భాగస్వాముల పెట్టుబడులతో దీన్ని చేపట్టనున్నారు. ప్రైవేట్ డెవలపర్లను ప్రోత్సహించడానికి మరియు ప్రాజెక్టు లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వం తమిళనాడు షెల్టర్ ఫండ్ నుండి సుమారుగా 3,500 కోట్ల రూపాయలను వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కేటాయిస్తోంది. ఈ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఒక వినూత్నమైన డిజిటల్ రెంటల్ ఓచర్ వ్యవస్థను తీసుకువస్తుంది. దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆధార్తో అనుసంధానించబడినటువంటి డిజిటల్ ఓచర్ లభిస్తే దీనివల్ల మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సామాన్యులు తమ ఆదాయానికి తగిన విధంగా అద్దె చెల్లించి నాణ్యమైనటువంటి నివాసాన్ని పొందవచ్చు. అంటే సుమారుగా 3,000, 2,500 అక్కడి నుంచే మీకు రెంట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది కూడా నగరాల్లో. ఈ పథకం వల్ల ముఖ్యంగా చెన్నైకి కొత్తగా వచ్చే యువ ఉద్యోగులకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నగరంలో సురక్షితమైన జీవన ప్రమాణాలు లభిస్తాయి. అద్దె భారం తగ్గి ఆర్థిక భద్రత చేకూరడమే కాకుండా నగరాల్లో అస్తవ్యస్తమైన ఆక్రమణల్ని అరికట్టి ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రాజెక్టు అమల్లో ప్రభుత్వం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెన్నై వంటి మహానగరంలో 1,00,000 ఇళ్లకు సరిపడా భారీ భూసేకరణ చేయటం, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్లను ఈ సరసమైన గృహ ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేయడం అతిపెద్ద సవాలు. దీంతో పాటుగా డిజిటల్ ఓచర్ల కేటాయింపులో నిజమైన అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయడం, ఏళ్ల తరబడి నిధుల కొరత రాకుండా ప్రాజెక్టును పూర్తి చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నటువంటి సవాళ్లు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ఇంత భారీ ప్రాజెక్ట్ కాబట్టి దీనిలోకి అక్రమార్కులు చొరబడతారు, దొంగ కాంట్రాక్టర్లు చొరబడతారు. నాణ్యత ముఖ్యం, పారదర్శకత ముఖ్యం. ప్రజాకోణంలో ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒక దేవాలయ నిర్మాణం లాంటిది అనే భావనతో చేస్తే ఇలాంటివి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చాలా కష్టమే, కానీ ఒక ట్రెండ్ సెటర్గా నిలిచిపోయే అవకాశం ఉంటుంది తమిళనాడు ప్రభుత్వం. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన. ఇప్పటికైనా సరే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే విజయ్ ప్రభుత్వం అనుకోవడం మంచిదే. కాబట్టి 7 ఏళ్ల లక్ష్యం, 7 ఏళ్ళు 70 ఏళ్ళు కాకపోతే మాటలు అనేవి మాటలుగా ఉండకుండా ఆచరణలోకి వచ్చినట్లు.